అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు సంతోషంగా ఎగిరి గంతులేస్తారు. మరి మీ మిత్రులకి పార్టీ కూడా ఇస్తారు. మొత్తానికి రోజు చాలిక గడుపుతారు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు సామాన్య స్థితి, ఉద్యోగులకు విధుల కఠినంగా మారవచ్చు. పారిశ్రామిక రాజకీయవేత్తల విదేశీ పర్యటనలు రద్దు అవుతాయి. విద్యార్థులకు ప్రయాసలు తప్పవు. మహిళలకు మానసిక ఆందోళన ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు దోషాల పరిహారం కొరకు దేవి స్తోత్రాలను పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. ఈరోజు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సోదరులు మిత్రులతోటి విభేదాలు ఉంటాయి. అనారోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు కొన్ని చిక్కులు అయితే తప్పవు. ఉద్యోగులకు విధి నిర్వహణలో సమస్యలుంటాయి. క్రీడాకారులు పారిశ్రామికవేత్తలకు ఒత్తిళ్లుంటాయి. విద్యార్థులకు అవకాశాలు తప్పిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మహిళలకు తొందరపాటు నిర్ణయాలు అయితే తగదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. కుటుంబ సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. మంచికి వెళితే మీపైన విమర్శలు రావచ్చు. జాగ్రత్త. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విషయానికి మీరు ఈరోజు చాలా నిదానం పాటించాలి. ఆలోచనలపై స్థిరమైనటువంటి అభిప్రాయం ఏర్పడదు. ఆరోగ్య సమస్యలు వేధించవచ్చు. కార్యక్రమాలు కొన్ని మందగిస్తాయి. ఆదాయం విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకైతే చిక్కులు ఏర్పడతాయి. ఉద్యోగులకు శ్రమ మరింత పెరుగుతుంది. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు లేనిపోని ఆరోపణలు ఎదుర్కొంటారు. విద్యార్థులకు నిరుత్సాహం ఉంటుంది. మహిళలకు కొంత ఆందోళన తప్పదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించడం ద్వారా మేలు కలుగుతుంది. ఈరోజు ఇంటా బయట అనుకూలతలు కూడా ఉంటాయి. ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక విషయాలు ఆశ్చర్యజనకంగా ఉంటాయి. సన్నిహితులతోటి ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భార్య భర్తల మధ్య వివాదాలు అయితే తీరుతాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు కొత్త సంస్థల ఏర్పాట్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులు ఉత్సాహంగా విధులు నిర్వహిస్తారు. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు ఆశ్చర్యజనకంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన కాల మహిళలకు సోదరుల ద్వారా ధనలాభాలు ఉంటాయి. గాయత్రి దేవి స్తోత్రాలు పఠించండి, మేలు కలుగుతుంది. లక్కీ సంఖ్య 32, లక్కీ కలర్ అయితే మరి పగడపు. పరిహారంలో చూసినట్లయితే ఈరోజు పరిహారంలో చక్కగా మరి మహాగణపతి మూల మంత్రము జపించాల్సి ఉంటుంది. మరియు వినాయకునికి పూజలు సమర్పించాలి. ఇలా చేయటం ద్వారా మీకు మేలు కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.